ఆత్మ సంఘములతో చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆత్మ ఎవరితో చెబుతుందండి? సంఘములతో చెబుతున్న మాట. సంఘములతో ఎవరు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వచనం ద్వారా సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మ. సంఘములతో మాట్లాడుతున్నాడు అని అంటే నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు ఆత్మ. ఆత్మ మాట్లాడుతూ ఉన్నప్పుడు వినాలి అనే ఒక విషయాన్ని కూడా క్రీస్తు వారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఆత్మ మాట్లాడుతూ ఉన్నప్పుడు వినాలి. ఎవరు వింటారు? ఆత్మ చెప్పు సంగతులు ఇవి. సేవకుడు నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనిషి మాట్లాడుతున్నాడా? ఆత్మ మాట్లాడుతూ ఉన్నాడు. మనిషి మాట్లాడితే మనకున్న చెవులు సరిపోతాయి కదండి. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చెవులు ఉంటాయి. చెవులు గలవాడు వినుగాక అంటే చెవి లేనివాడు కూడా ఉన్నాడని కదా దాని అర్థం కదండి. చెవి గలవాడు వినుగాక అంటే అర్థం ఏంటి? చెవి గలవాడు ఉన్నాడు, చెవి లేనివాడు ఉన్నాడు అనే కదా దాని అర్థం. ఎవరికైతే చెవులు ఉంటే వాళ్ళు వింటారు, చెవులు లేనివారు వినరు అనే కదా దాని అర్థం. అంటే చెవులు ఉండవా మనిషికి? ప్రతి ఒక్కరికి చెవులు ఉన్నాయి. మరి చెవిగలవాడే వినుగాక అని ఎందుకని అంటున్నారు క్రీస్తు వారు? ఆత్మ చెప్పే సంగతులు చెవిగలవానికి మాత్రమే అర్థమవుతాయి. అంటే ఫిజికల్గా మనకు ఏ చెవులైతే ఉన్నాయో ఈ చెవుల గురించి క్రీస్తు వారు మాట్లాడట్లా. ఎవరు చెబుతున్నారు, ఎవరు వినాలి? మనిషి చెప్పినప్పుడు మనకున్న చెవులు సరిపోతాయి. మనిషి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనిషి ఆలోచనల ద్వారా వచ్చిన ఏ లేఖన భాగాలైనా, ఏ వచనాలైనా మనకు అర్థమవుతాయి. కానీ ఇక్కడ లేఖనాలు సంఘముతో మాట్లాడుతున్న మాట. సంఘానికి ఏమి ఉండాలి అని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? సంఘములతో ఆత్మ చెప్పు సంగతులు. ఆత్మ మాట్లాడుతున్నప్పుడు వినే చెవులు ఉండాలి. అంటే ఆత్మ చెవుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు, గ్రహించే చెవుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి చెవులు ఉన్నాయి. అంత మాత్రాన విన్న వాళ్ళందరూ కూడా ఆత్మ చెప్పు సంగతులు గ్రహిస్తారు అని అనుకోవడము పొరపాటు అని ఈ లేఖన భాగాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం.